మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, యోషువ రాసిన గ్రంథములో నుండి 20 అధ్యాయము 7-8 వచనాలలో 6 ఆశ్రయపురాలు కనబడుతున్నాయి. 6 ఆశ్రయపురంలో మొదటి ఆశ్రయపురమైన గలిలయలోని కేదేషు అనే ఆశ్రయపురాన్ని మనం ధ్యానం చేశాం. కేదేషు అనగా పరిశుద్ధత కలిగి నడుచుకోవాలని ఆత్మీయంగా మనం ఆ మాటలను ధ్యానం చేసి వచ్చాం. ఈ దినమందు 2వ ఆశ్రయపురాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 20 అధ్యాయం 7వ వచనంలో 2వ భాగంలో ఎఫ్రాయిమీయుల మాన్యంలోని షెకెం అనే మాట కనబడుతున్నది. 2వ ఆశ్రయపురం షెకెం అనే మాట చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ షెకెం ఆశ్రయపురానికి పెట్టబడిన పేరుగాను మాత్రమే కాకుండా ప్రాంతానికి కలిగి ఉంటున్న పేరు కూడా షెకెమే అయి ఉంటున్నది. మన మూల పితరుడైన అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు ఇదిగో తాను కనాను దేశంలో మొట్టమొదటిగా ప్రవేశించిన స్థలం అదే షెకెమై ఉంటున్నది. ఆదికాండం 12 అధ్యాయం 5-6 వచనాలలో అబ్రహాం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు షెకెములో నిలిచి ఆ దేశ సంచారం అంతా కూడా చేసిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. షెకెం చాలా ప్రాముఖ్యమైన స్థలముగా మనం ఇందులో చూడగలుగుతాం. ఎందుకంటే అబ్రహాం సంచరించిన ప్రాంతం, ఆ ప్రాంతంలో దైవజనుడైన మోషే కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన కార్యం చేసిన వాడుగా కనబడుతున్నాడు. అనగా షెకెం ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు దైవజనుడైన మోషే ఏం చేశాడంటే 6 గోత్రముల వారిని గెరేజేము కొండ మీద నిలిపాడు. 6 గోత్రముల వారిని ఏబాలు కొండ మీద నిలిపాడు. వారిని నిలిపి దీవెన శాప వచనాలు పలుకుతున్నప్పుడు ప్రజలు ఆమేనని పలికారు. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 12-13 వచనాలు 14 వచనాల వరకు చదువుకున్నట్లయితే ఆ మాట కనబడుతూ ఉంటున్నది. గెరేజేము కొండ ఏబాలు కొండ మధ్యలో పీఠభూమిగా ఉంటున్నది, మంచి స్థలంగా ఉంటున్నది. ఆ భూభాగం కూడా చాలా శ్రేష్టమైనది. ఆ ప్రాంతాన్ని దర్శించిన వారు, ఆ ప్రాంతం యొక్క వైఖరి చూచిన వారు ఆనందించగలిగారు. మాత్రమే కాకుండా అక్కడ నీటి ఊటలు ఉండుట వలన పంట కూడా సమృద్ధిగా పండుతూ ఉంటున్నది. అది మంచి ప్రాంతం. ఆ కాలంలో అబ్రహాము మనమడుగా ఉంటున్న యాకోబు కూడా షెకెం ప్రాంతానికి వెళ్ళినప్పుడు షెకెం ప్రాంతంలో ఆయన షెకెము అను ఆమోర్ల కుమారుల యొద్ద 100 వరాలకు పొలాన్ని కొని అక్కడ బలిపీఠం కట్టి ప్రభుని ఆరాధించినట్లుగా ఆదికాండం 33వ అధ్యాయంలో 18-20 వచనాల వరకు చదువుకున్నప్పుడు తెలుస్తున్నది. యాకోబు షెకెము తండ్రి అయిన ఆమోరు కుమారుల యొద్ద పొలాన్ని కొని బలిపీఠాన్ని కట్టి ప్రభుని ఆరాధన చేశాడు. గమనించండి, ఆ పొలము యాకోబు కొన్నవాడుగా కనబడుతున్నాడు 100 వరాలకు. అక్కడ యాకోబు కూడా నివసించాడు, కొన్ని ఏండ్ల వరకు నివసించిన వాడుగా కనబడుతున్నాడు. మాత్రమే కాకుండా ఆ యొక్క షెకెము ప్రాంతంలోనే మరొక రీతిగా చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల 2వ నాయకుడుగా ఉంటున్న యోషువ ఆ ప్రజలందరికీ కూడా షెకెములోనే సమకూర్చాడు. 24వ అధ్యాయం యోషువ రాసిన గ్రంథం 1వ వచనం నుంచి 28 వచనాలు చదువుకున్నట్లయితే యోషువ అద్భుతంగా చివరి ప్రసంగాన్ని చేసిన వాడు షెకెములో మనం చూడగలుగుతుంటున్నాం. షెకెం మంచి ప్రాంతం. ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి యెహోషువ వారితో నిబంధన చేసి
వారికి కట్టడలను విధులను నియమించి పంపించిన వాడుగా కనబడుతున్నాడు. అది ఎంత మంచి శ్రేష్టమైన స్థానంగా మనం చూడగలుగుతుంటున్నాం. మాత్రమే కాకుండా ఒక భాగాన్ని గమనించవలసిన వారం ఉంటున్నాం. యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయంలో 32వ వచనంలో ఒక మాట కనబడుతుంది, గమనించండి. ఇశ్రాయేలులో ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక భాగముగా ఉండెను అనే మాట కనబడుతున్నది. యోసేపు పుత్రులకు ఒక భాగంగా ఇవ్వబడిన స్థానం షెకెము. కాబట్టి యోసేపు యొక్క పుత్రులు తమ మూల పురుషులకు యోసేపు యొక్క ఎముకలను షెకెములో పాతిపెట్టి ఉన్నారు. షెకెములో పాతిపెట్టి ఉన్నారు. యోసేపు యొక్క ఆ శ్రేష్టమైన నిరీక్షణ, యోసేపు యొక్క ఆలోచన ఉన్నతమైనదిగా కనబడుతున్నది. గమనించండి, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కొంతకాలానికి దేవుడు దర్శనమిస్తాడు. ఈ ప్రజలను ఇక్కడి నుంచి తీసుకుని వెళతాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నా ఎముకలు ఇక్కడే ఉండక ఇదిగో కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నా ఎముకలు అక్కడ పాతి పెట్టాలని నిరీక్షణ గలవాడై ఉన్నప్పుడు యోసేపు చెప్పగా యోసేపు యొక్క ఎముకలను భద్రపరిచారు. మోషే కాలంలో అక్కడి నుంచి ఆ పెట్టెని తీసుకుని వచ్చారు. తిరిగా యోసేపు పుత్రులకు ఇవ్వబడిన ఆ భూభాగములోనే ఇదిగో యోసేపు యొక్క ఎముకలను పాతిపెట్టినట్లుగా చూడగలుగుతుంటున్నాం. షెకెం ప్రాంతం ఎంత శ్రేష్టత కలిగినదో ఇందులో మనకు అర్థమవుతుంటున్నది. ప్రియులారా, షెకెం ప్రాంతం చాలా శ్రేష్టమైనది. అక్కడే ఆశ్రయపురం కూడా ఏర్పాటు జరిగి ఉంటున్నది. కారణం, యోసేపు పుత్రులకు అది యొక్క భాగాన్ని ఇవ్వబడినప్పుడు యోసేపు పుత్రులైన ఎఫ్రామీయులు అది లేవీయులకు ఇచ్చారు. లేవీయులు అక్కడ ఆశ్రయపురాన్ని స్థాపన చేశారు. షెకెమను ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశారు. షెకెం అనగా మంచి అర్థం కనబడుతూ ఉంటున్నది, మన జీవితంలో గమనించాలి. షెకెం అనగా భుజము అనే మాట, అది అర్థం వస్తూ ఉంటున్నది. ఎబ్రి గ్రీకులో నుంచి వచ్చిన మాటలు కాబట్టి దానికి శ్రేష్టమైన అర్థాలతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో మనం గమనిస్తూ ఉంటున్నాం, షెకెము అనగా భుజము అనే అర్థం. కాబట్టి భుజము అనే మాట వచ్చినప్పుడు ఇందులో మన ప్రియ ప్రభువు మనకు ఎట్లా దృశ్యంగా కనబడుతున్నాడో ఆత్మీయంగా మనం గ్రహించవలసిన వారం ఉంటున్నాం. మన ప్రియ ప్రభువు యొక్క విశేషతను అందులో కనబడుతూ ఉంటున్నది. ప్రవక్త అయిన యెషయా రాస్తూ అన్నాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను అన్నాడు. అనగా భుజము భారాన్ని భరించే అతి శ్రేష్టమైన స్థలంగా మనం చూడగలుగుతాం. భుజం శ్రేష్టమైన స్థానం, భారాన్ని అనగా బరువును మోయగలిగిన స్థలం అది. అందుచేత మన ప్రియ ప్రభువు భారాన్ని భరించువాడుగా ఉన్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను అనే మాట చదువుతున్నా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్యంలో నుంచి విడిపించిన తర్వాత వారి కనాను దేశంలో చేర్చి వారిని అభివృద్ధి పరుస్తున్న ప్రభువు వారి యొక్క భారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. వారి భారం అంతా కూడా ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుచేత దైవ గ్రంథంలో ఆయన విషయంలో భక్తుడైన దావీదు అన్నాడు. 55వ అధ్యాయంలో కూడా మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. దావీదు చెప్పక ముందు యెషయా తన గ్రంథంలో రాసిన మాటలను మరొక రీతిగా రాశాడు. 22వ అధ్యాయం 22వ వచనంలో యెషయా రాసిన గ్రంథం
మరొక మాట కనబడుతుంది. ఆయన అధికారం భారము అతని భుజం మీద ఉండెను అన్నాడు. అధికార భారం అతని భుజం మీద ఉన్నది అనే మాట యెషయా ప్రవక్త బయలుపరిచాడు. ప్రియ ప్రభు యొక్క భారము కనపరచబడుతున్నది, అధికార భారముగా అందులో కనబడుతున్నది. దానియేలు కూడా తన గ్రంథంలో చెప్పాడు, 10వ అధ్యాయము 5-6 వచనాలలో, ఆయన భుజము తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను అన్నాడు. దానియేలుకు దర్శనంలో ప్రియ ప్రభు యొక్క సారూప్యాన్ని చూసినప్పుడు ఆయన భుజమును చూడగా తలతలలాడు ఇత్తడిని పోలినదిగా కనబడ్డాది. ఇత్తడి ఎంతటి బరువైనా భరించగలిగినదిగా కనబడుతున్నది. అనగా మన ప్రియ ప్రభు ఎంతటి భారానైనా భరించగలిగిన శక్తివంతుడని ఇందులో తెలియచేయబడుతూ ఉంటున్నది. కాబట్టి భక్తులు వీటిని గ్రహించిన తర్వాత వారి విషయంలో అతి ఉన్నతమైన విషయాలను బయలుపరిచిన వారుగా కనబడుతున్నారు. రాజైన దావీదు దేశ పరిపాలన చేస్తూ గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆయన తన గ్రంథంలో రాశాడు, కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే మాట రాస్తున్నాడు. దేశ భారమంతా కూడా అతని మీద ఉంటున్నా చూడండి, ఆ ప్రియ ప్రభు భారం భరించువాడని, అందుకని వారి మధ్యలో ఆయన ఉన్నాడని, ఆయన నివాసిగా ఉన్నాడని దావీదు రాజు ఎరిగిన వాడై ఉన్నాడు. షెకెము ఆశ్రయపురాన్ని చూచినప్పుడు వారి జీవితంలో అతి ప్రాముఖ్యంగా జ్ఞాపకానికి వచ్చేది భుజము, ఆయన భారం భరించు ప్రభు అని వారు చూచువారుగా కనబడుతూ ఉంటున్నారు. అందుకని దావీదు తన జీవితంలో ప్రజలతో హెచ్చరిక చేస్తున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ అధ్యాయం 22వ వచనంలో. కాబట్టి దేవుడు భారాన్ని భరించువాడని రాజైన దావీదు బయలుపరిచాడు. మాత్రమే కాకుండా 68వ కీర్తన 19వ వచనంలో మరలా దావీదు అన్నాడు, అనుదినము మా భారము భరించుచున్నాడు అన్నాడు. దేవుడు చూడండి, ఆ ప్రభు చూడండి, వారి మధ్యలో ఉన్న ఆయన అనుదినము భారాన్ని భరించువాడు. వారి యొక్క సర్వ వైఖరిని ప్రతి వేకుని లేచి వాళ్ళు చేస్తున్న పనిబాటలలో వారి కష్టాలను, వారి సమస్తాన్ని ఎరిగి వారి యొక్క భారాన్ని భరించడానికి ఇష్టపడేది ప్రభువుగా చూడగలుగుతుంటున్నాను. అనుదినము భారం భరించువాడు ఎంత శ్రేష్ఠుడు చూడండి మన ప్రియ ప్రభు. వారి మధ్యలో నివాసిగా ఉంటున్న ఆ ప్రభు అనుదినము భారం భరించువాడుగా ఉన్నాడు. మాత్రమే కాకుండా జ్ఞాని అయిన సొలొమోను తన రాజ్య పరిపాలన చేతిలో నెమ్మది, శాంతి, సమాధానం కలిగిన రాజ్యముగా ఉన్నది. మంచి జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానము ఏ రాజులకు లేదు. ఆయనకు పూర్వము కానీ తర్వాత కానీ దేవుడు అతి శ్రేష్టమైన జ్ఞానం అతనికి ఇచ్చాడు. ఆయన తన సామెతల గ్రంథము రాస్తూ, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో. కాబట్టి రాజైన సొలొమోను కూడా పనుల భారం ఎవరి మీద మోపమన్నాడు? యెహోవా మీద మోపము, ఆయనే సఫలం చేస్తాడు అన్నాడు. కాబట్టి ఆయన ఎంత ఉన్నతుడైన దేవుడు ప్రభువు. ఆయన ఎలాంటి భారాలు కూడా భరించగలిగిన వాడు. భక్తులైన వారు ఇదిగో ఆ విషయాన్ని బయలుపరిచిన వారుగా ఉన్నారు. అందుకని దేవుని సన్నిధానంలో అనుదినము భారం భరించి వారిని ఆదరించిన ఆ ప్రభు, ఆ మహనీయుడు శరీరధారిగా మన కొరకు లోకానికి వచ్చి సర్వ ప్రజల యొక్క భారాన్ని చూచిన వాడుగా కనబడుతూ ఉంటున్నారు. ప్రజల యొక్క స్థితి చూచినప్పుడు వారు ప్రయాసపడుతూ ఉంటున్నారు. వారి యొక్క జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా ఉన్నారు. వారు
పడుతుంటున్న ప్రయాసాన్ని ఎరిగి ఇదిగో ఆ ప్రభువు తన కరుణ కలిగిన హస్తం చాచి పిలిచిన వాడుగా కనబడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. గమనించండి, మానవుని యొక్క ప్రయాస ఎలాంటిదో నేటి దినాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే మానవుని యొక్క మోస్తుంటున్న భారం అతి బరువైనదిగా కనబడుతున్నది. కీర్తనకారుడు అన్నట్టుగా 38వ అధ్యాయం 4వ వచనంలో, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అన్నాడు. ప్రియులారా, చూడండి, మానవుని యొక్క భారం ఎంత గొప్పదో మోయలేనిదిగా కనబడుతుంటున్నది. మానవుడు చేసే క్రియలు సరి అయినవి కాదు. మానవుడు జన్మ నుంచి పాపి, క్రియలను కూడా పాపిగా కనబడుతున్నాడు. మానవుని యొక్క జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం లేక అనేకులు తీర్థయాత్రలు, దండయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగి అనేక నదులు ముదులు మునుగుతూ ఉంటున్నారు. తన పాప భారాన్ని పోయి జీవితంలో నెమ్మది పొందడానికి అనేక ఎట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అయితే ప్రేమ కలిగిన ప్రభువు, ఆ ప్రయాసాన్ని ఎరిగిన ఆయన మనల్ని ఆయన ఎద్దకు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి అనగా మన పాప భారము తొలగిపోవటయే శ్రేష్టమైన విశ్రాంతి మన జీవితంలో కలిగేదిగా కనబడుతున్నది. అందుచేత దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాన్ని పరిశీలన కలిగిన వారంగా ఉన్నాం. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, బాప్టిసం ఇచ్చి యోహాను యేసు వైపు చూచినప్పుడు ఆయన ఎట్లా కనబడి ఉంటున్నాడో ఆ సంగతి రాస్తున్నాడు. లోక పాపములో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపాన్ని మోసుకొని పోవడానికి వచ్చాడు మన ప్రియ ప్రభు, ప్రేమామూర్తి. మన భారాన్ని తొలగించటానికి మన కొరకు ఆయన లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. ఆ ప్రేమమూర్తిని ఇదిగో మనం ఎట్లా చూడగలుగుతూ ఉంటున్నాం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో రాశారు. ఆయన లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల భారం అయితే అనుదినము మోయేవాడు ఆయన. అయితే సర్వ ప్రజలు నిత్య నరకాగ్నికి వెళుతుంటుండగా, పాపం చేస్తే అపరాధములు పడి నశించిపోతూ ఉంటుండగా, వారి ప్రయాసాన్ని, వారి భారాన్ని తీసివేయడానికి ఆ ప్రియప్రభు లోకానికి యజ్ఞ బలి పశువుగా లోకానికి ఆయన అవతరించిన వాడుగా కనబడుతున్నాడు. శిష్యుడైన పేతురు కూడా అన్నాడు తన పత్రికలో రాస్తూ, మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనేను అని మాట రాస్తున్నాడు. మన పాపములను మ్రాణు మీద మోసుకున్నాడు, ఆయన మోసిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఆయన యొద్దనే మనకు విశ్రాంతి అనేది అనుగ్రహింపబడుతున్నది. ఆయన కార్చిన రక్తం, ఆ రక్తంలో మన యావత్తు పాపాలు కడిగివేయబడుతుంటున్నాయి. మన పాపానికి శుద్ధి కలిగింపబడుతుంటున్నాయి. మనకు నిత్యాగ్నిగుండం నుంచి రక్షణ కలుగుతున్నది. నిత్య రాజ్యము వెళ్ళడానికి విమోచన కలిగి ఉంటున్నది. కాబట్టి ఏ నెమ్మది, శాంతి, సమాధానం క్రీస్తులో మనం పొందగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో ఆ ప్రియుడు మన పక్షంగా చేసిన కార్యాలను బట్టి మన భారాన్ని తీసివేసి, పాప భారాన్ని తీసివేసి, మన పట్ల ఆయన చూపిన కృపకై ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం. అందుచేత పేతురు మరలా అన్నాడు ఒక మాట, మంచి మాట అన్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. ఆయన మీద వేయుడి. కాబట్టి
గమనించండి, ఇంకా పాపం వల్ల వచ్చు జీతం మరణం కాబట్టి ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని మనకు తప్పించాడు ప్రియ ప్రభువు. ఇంకా మనం చింతించి అవసరత లేనిదిగా చేశాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయుడని పేతురు తన పత్రికలో బయలుపరిచిన వాడుగా కనబడుతున్నాడు. మనం చింతించుట అవసరత లేదు. మన పాప భారం తొలగింపబడి ఉంటున్నది. ప్రియప్రభు అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకొని నా కాడి మోయుడి అన్నాడు. నా కాడి సులువైనదిగాను, నా భారము తేలికైనదిగాను అన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 11:29-30 కనబడుతుంది. కాబట్టి తేలికైన భారాన్ని మనకిచ్చాడు. పాప భారాన్ని ఆయన మోసాడు, మన మీద నుంచి తొలగించాడు, మనకు శ్రేష్టమైన విశ్రాంతిని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన మనకు తేలికైన భారాన్ని ఇచ్చినవాడుగా కనబడుతున్నాడు. ఆ తేలికైన భారం ఏమిటో యోహాను తన పత్రికలో రాశాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటున్నది. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. గమనించండి, మన భారాన్ని భరించిన ఆయన తేలికైన భారాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. కాబట్టి సులుకనైన భారాన్ని మనకి ఇచ్చాడు. మనము ప్రభుని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన్ను ప్రేమించుట, అది మొదటి ఆజ్ఞగా ఉన్నది. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్పిన వాడుగా కనబడుతున్నాడు. కాబట్టి రెండో ఆజ్ఞను కూడా మనం సంపూర్ణంగా మన జీవితంలో పాలన చేయవలసిన వారమే ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 2వ వచనంలో ఇక మాట రాశాడు. ఒకని భారమునొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్ణముగా నెరవేర్చుడి అన్నాడు. చూడండి, మన ప్రియ ప్రభు అయితే మన మీద ఉంటున్న భారాన్ని తీసివేశాడు. పాప భారాన్ని, అది మోయలేని భారం, అది భరించలేని భారం. కాబట్టి ఆ భారాన్ని తీసివేసి తేలికైన భారాన్ని ఇచ్చాడు. కాబట్టి యోహాను పత్రికలు మనం చదువుకున్నాం, అనేక ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. అవి తేలికైనవి అని ప్రభువే చెప్పాడు. కాబట్టి ఈ భారాన్ని మనం ఎట్లా కలిగి ఉండాలో ఇక్కడ పౌలు గారు అంటున్నాడు. ఒకని భారం ఒకడు భరించి అనే మాట, ఒకని భారం ఒకడు భరించాలి అన్నాడు. వారి సుఖ దుఃఖాలలో పాలు పంపులు పొందవలసిన వారమే ఉంటున్నాం. వారి కష్టాలలో ఆదుకోవాలి, వారి యొక్క కార్యాలలో ఆనందించాలి, సర్వములో ఒకరి భారం ఒకరు భరించాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆ నియమాన్ని పూర్ణంగా నెరవేర్చాలి అనే మాట కనబడుతున్నది. నెరవేర్చాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో స్థాపింపబడిన షెకెము అనే ఆశ్రయపురాన్ని చూచినప్పుడు అది భుజము అనేది అర్థం వస్తున్నది. భుజము భారం భరించగలిగిన స్థలముగాను, ఆ ప్రియ ప్రభు వారి మధ్యలో ఉండే వారి భారాన్ని భరించినవాడు, మన కొరకై శరీరధారిగా లోకానికి వచ్చి మన యొక్క యావత్తు భారాన్ని ఆయనే తన భుజం మీద మోసి మన మీద నుంచి దాన్ని తొలగదీసి మనకు శ్రేష్టమైన ఆనందం, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించిన ప్రభు భూమి మీద నిలిచిన కాలం అంతా కూడా మీరు ఒకరినొకరు తమ భారాలు భరించుకోవాలని చెప్పాడు. వాటిని నియమముగా పౌలు గారు మనకు వర్ణించాడు. దాన్ని సంపూర్తి చేయవలసిన వారమే ఉంటున్నాం. ఆ రీతిగా చేయడానికి దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
మనం మికిలిగా ప్రేమిస్తుంటున్న మా పియప్పలకు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ధనమందు నీ పాద సన్నిధానములో రెండవ ఆశ్రయపురమైన షెకెమును మేము ధ్యానం చేశాం. షెకెము అనగా భుజం. నీ భుజం మీద రాజ్యభారం ఉన్నదని, భారం భరించగలిగిన నీవని మేము చూడగలుగుతుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు భారాన్ని అనుదినము భరించిన నీవు నేటి దినాల్లో మా యొక్క భారాన్ని కూడా భరిస్తున్నావు. అందుకని పేతురు అన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. కాబట్టి ప్రభు, మా చింతను నీవు భరిస్తున్నావు, మాకు విశ్రాంతిని అనుగ్రహిస్తున్నావు. మేము ఒకరు ప్రేమ సత్యములు కలిగిన వారమై ఉండి ఒకరి భారం ఒకరు భరిస్తూ నీ నియమాన్ని సంపూర్తి చేయడానికి నీ కృప సహాయం చూపమని షెకెమనే భాగాన్ని మేము ధ్యానించి ఉంటుండగా ఆ మాటలు మా హృదయములు ఫలింపు చేదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు.